కొంచెం అపాయింట్మెంట్ లేట్ అవ్వడంతోటో మొత్తానికి సీఎం జగన్మోహన్ రెడ్డి తన పదవికి నేరుగా వెళ్లి రాజ్‌భవన్‌కి వెళ్లి గవర్నర్‌కి అందిస్తారు తన రాజీనామా పత్రాన్ని అంటూ కూడా ఇందాకటి వరకు కూడా ఆ వార్త అయితే సర్క్యులేట్ అయింది. కాకపోతే అందులో ఎలాంటి ఇది లేదు. కాకపోతే సీఎం జగన్ తను ఉండేటువంటి నివాసం నుంచే నేరుగా తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కి పంపించడం జరిగింది. సో, గవర్నర్ నజీర్‌కి పంపించడం జరిగింది. సో, గవర్నర్ నజీర్ కూడా తన జగన్మోహన్ రెడ్డి రాజీనామా లేఖని ఆమోదించినటువంటి సందర్భం కూడా మనకి తెలుస్తోంది. ఓవరాల్‌గా అయితే ఆహ్, ఎలాంటి 170 వై నాట్ 175 అన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక మ్యాజిక్ ఫిగర్ దాటి ఒక బెస్ట్ మెజారిటీ అందుకుంటారనుకున్నటువంటి నేపథ్యంలో ఆయన పార్టీ సభ్యులు, పార్టీ మొత్తం కొనారిల్లిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేనటువంటి దుస్థితి అయితే ఈరోజు వైఎస్ఆర్‌సీపీకి ఏర్పడిందా అనంటే గనక ఖచ్చితంగా అవుననే సందర్భం వస్తుంది. వాటెవర్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో కొన్ని మార్పులు, చేర్పులు చేసుకొని 2029 ఎలక్షన్స్‌కి వెళ్తారనేది కూడా పార్టీ శ్రేణుల నుంచి అలాగే కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్ వేదికగా ఆయన మాట్లాడినటువంటి ధీమాగా మాట్లాడినటువంటి అంటే తీసుకుంటాం ఈ బాధని ఇవన్నీ కూడా ఖచ్చితంగా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామంటూ కూడా కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం అయితే చేశారు. సో ఇవన్నీ కూడా పక్కన పెడితే ఆయన ఓటమిని ఖచ్చితంగా ముందే ఒప్పుకున్నారు. ఖచ్చితంగా గవర్నమెంట్ అపాయింట్మెంట్ కోరి తన రాజీనామా లేఖని ఇద్దామనుకున్నారు. కానీ ఏమైందో ఏమో తెలీదు. సో రాజీనామా లేఖన అంటే అది మార్నింగ్ జరిగిన ఒక ప్రక్రియగా మనం చెప్పక తప్పదు. సో ఏమైంది ఏంటో తెలీదు. ఖచ్చితంగా వాటెవర్ ఖచ్చితంగా ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే, తన రాజీనామా లేఖని అంటే బాధలో కావచ్చు, వాటెవర్ ఇంకేదైనా కారణాలు అయ్యి ఉండొచ్చా అనంటే గనక ఎందుకంటే ప్రెస్ మీట్ వేదికగా ఆయన కంటతడి పెట్టుకున్నటువంటి సందర్భం కూడా మనం చూసాం. సో, ఈ క్రమంలోనే ఆయన వెళ్లుండకపోవచ్చన్నటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తున్నట్టు పరిస్థితి అయితే కనిపిస్తోంది. రాజ్‌భవన్‌కి వెళ్లుండకపోవచ్చు ఈ కారణాలతోనే. కొంచెం బాధాతప్త హృదయంతో ఉన్నటువంటి ఆయన ఖచ్చితంగా ఆయన నేరుగా వెళ్లి కలిసేంత చూపించలేదు అనేటువంటి ఇవి కూడా నడుస్తున్నాయి. సో, ఈ క్రమంలోనే ఆయన ఖచ్చితంగా బాధలో ఉన్నారు. సో, ఈ క్రమంలోనే తన రాజీనామా పత్రాన్ని అంటే ముఖ్యమంత్రిగా తాను రిజైన్ చేసినటువంటి ఒక పత్రాన్ని గవర్నర్ నజీర్‌కి పంపించడం, ఆయన వెంటనే ఆమోదించడం కూడా చకచకా జరిగిపోయాయంటూ కూడా ఇప్పుడు ఏపీ వార్తల్లో హైలైట్‌గా నిలిచినటువంటి అంశంగా ఏపీ పొలిటికల్ ఈరోజు వార్తల విషయంగా మనం చెప్పక తప్పదు. దిస్ ఈజ్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే కనీసం ఓటు కూడా కొనుక్కునే పరిస్థితులు కదా. సీఎం పీఠం ఎక్కాలంటే కొన్ని వేల కోట్లు ఇవాళ ఇంకొక లాస్ట్ ఎలక్షన్ అని చెప్తున్నాను. ఇవాళ 50 కోట్లు 100 కోట్లు బాగా అడ్డంగా సంపాదించాలని తప్పితే మిగతా కళ్ళ మంచి రక్త బిందులు వచ్చింది డబ్బులు ఖర్చు పెడతాడు. ఈసారి 100 కోట్లు అంటారు, 200 కోట్లు అంటారు. జనాన్ని పీక్కు తినడానికి రావాలి తప్పితే కొంతమంది మినహాయించి మిగతా వాళ్ళు రాదండి. పీక్స్కి వచ్చింది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. పచ్చి స్వార్థపరులు వస్తున్నారు రాజకీయం. అందుకని నేను కోరుకున్నాను మొత్తం కొత్త ఫ్రెష్ రాయలు పంపించండి. ఉన్నాళ్ళ మేలైతే నేను చెప్పాను కదా, నీతి నిజాయితీ నిబద్ధతలను ఓటేయండి. మీ నియోజకవర్గాల్లో మీరు బొగ్గు లోపలేసి దాయి బంగారం అంటే దాదు. మీకు అర్థమైంది కదా, బొగ్గుపొడే మొహన్ కొడద్ది. నేను భావించేది మంచి అభ్యర్థులకి ఓటేయండి మీ నియోజకవర్గాలని చెప్తున్నాను. అంత మీకు ఏ పార్టీ అయినా పర్వాలేదు నాకు, ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ తప్ప. బీజేపీకి బీజేపీ నేను వాజ్పేయి గారు బీజేపీ తప్పు అంటలేదండి, శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు బీజేపీ అంటలా. దక్షిణాది మీద దండయాత్ర చేస్తామని చెప్పి నా మూలవాసుని దేశ మూలవాసుని దక్షిణాది వాసుల్ని అత్యంత అవమానకరంగా చెప్పి నల్లాలని ఇంకో విధంగా కానీ హిందీ రణాలు దేశం వదిలి దొబ్బేయాలని చెప్పారని చెప్పి ఉత్తర భారతీయ జనతా పార్టీని మాట్లాడుతున్నా. అదర్వైజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. లేదా ఆ పార్టీతో నాకేం వైరవండి. నా ఆంధ్రప్రదేశ్కి నా తెలంగాణకి నమ్మకద్రోహం చేశారు. విభజన హామీలు ఇవ్వకుండా ప్రత్యేక హోదా ఇవ్వలేదే, కాజీపేట కోచి ఫ్యాక్టరీ లేదు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ లేదు, అలాగే ఐటీఆర్ ఫ్యాక్టరీ తెలంగాణ ఏది అదా మీరు ఊరుకోండి, మీరు మాట్లాడతారు. అది ఉక్కు ఫ్యాక్టరీ కాదు, కాజీపేట కోచి ఫ్యాక్టరీ బదులు దాన్ని స్కేల్ డౌన్ చేసేసి చిన్న చేసి ఇలా చేసి నొక్కేసి వెళ్ళిపోయారు. ఐటీఆర్ లేదు, ఒక నేషనల్ ప్రాజెక్ట్ లేదు తెలంగాణకి. ఎందుకు ఒప్పుకోవాలి? సింగరేణి కాలనీస్ తెలంగాణ భూగర్భంలోని కాలనీస్ని తిరిగి ఆ వెస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి అమ్మేయాలని చూస్తూ ఉంటే దాన్ని చావచచ్చి చేద్దాం. తెలుగు జాతి అన్న 14 కోట్ల మంది తెలుగు జాతికి వాళ్ళ కేవలం ఒక్క క్యాబినెట్ మంత్రి. అది కూడా మేము అందరం గొడవ చేసాం. మామూలు వచ్చింది ఇంకోటి వచ్చిన 3-4 సంవత్సరాలు కేంద్ర క్యాబినెట్లో అర్హత లేకుండా చేసిన నా తెలుగు ఎంపీలు ఉన్నారు అప్పుడు 7 లేకుండా చేసిన వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. కేంద్ర క్యాబినెట్లో ఇవాళ ఇక్కడ మొత్తం అంతా వెస్ట్ ఇండియా కంపెనీ. ఒక్కడ గుర్తుంచుకోండి, మీరు ఏ ఊరో నాకు తెలీదు. కోటిలింగ అమలాపురం ఓకే, కోటిలింగాలని ఊరుంది కరీంనగర్ జిల్లాలో. అమరావతి అని ఊరుంది ఇప్పుడు రాజధాని పక్కన ధర్మకోట. ఈ 2 ప్రాంతాలను పరిపాలించిన ఆంధ్ర శాతవాహనులు, ఈ గుజరాత్ ఇప్పుడు గుజరాతీ పాలకులు వాళ్ళు ఏదో ఆంధ్ర వాళ్ళు ఏదో గొడవ చేస్తున్నారు అనుకుంటే తెలుగు అప్పుడు ఆంధ్ర తెలుగు ఆంధ్ర ఒకటే. ఇక్కడ అశ్వారూఢే గుర్రాల మీద ఎక్కి
ఈటలు పట్టుకుని గుజరాత్ని జయించి ఇక్కడికి వచ్చిన దమ్మున్న తెలుగు జాతి వాళ్ళ మగధ సామ్రాజ్యాన్ని జయించిన తెలుగు జాతిది. చావ చచ్చిన తెలుగు జాతి కాదు, చేతకాని తెలుగు జాతి కాదు. ఏ రోజు తప్పు ఇవాళ రాజకీయ నాయకులు మాటలను ఢిల్లీ పాఠశాల దగ్గర తాకట్టు పెట్టిన విషయం తెలుసుకుని